మాణిక్యంతో కలిసి రోహిణి ఆడుతున్న నాటకాన్ని సాక్ష్యాలతో సహా బాలు ముందు బయటపెట్టిన మురళి. హలో ఫ్రెండ్స్, గుండె నిండా గుడి గంటల్లో ఏం జరగబోతుందో టీవీలో కన్నా ముందుగా మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. మురళి తన మనసులో ఉన్న ప్రేమ గురించి విద్యకి చెప్పేస్తాడు. అలాగే విద్య కూడా మురళి మీద ఉన్న ప్రేమని బయటపెడుతుంది. అప్పుడే ఇక మురళి చాలా ఆనందపడుతూ ఉంటాడు. మా పెద్దవాళ్ళకి నీ ఫోటోని చూపించి అప్పుడు మా వాళ్ళతో కలిసి మీ ఇంటికి వస్తాను అని మురళి అయితే విద్యతో చెప్తాడు. సరే మురళి, నేను కూడా నీ ఫోటోని మా అమ్మ వాళ్ళకి పంపిస్తాను అని విద్య కూడా చెప్తుంది. తర్వాత ఇక మురళి వాళ్ళ అన్నయ్యకి విద్య ఫోటో చూపిద్దామని కార్ గ్యారేజీ దగ్గరికి అయితే వెళ్తాడు. అలా వెళ్ళిన తర్వాత అప్పుడే మురళిని చూసి బాలు అడుగుతూ ఉంటాడు. ఏంటి, నీ లవ్ సక్సెస్ అయిందనుకుంటా అని బాలు అడగంగానే అదేంటన్నా వెంటనే నిజం ఎలా చెప్పేశావు అని అడుగుతూ ఉంటాడు. మురళి, నీ ముఖంలో ఉన్న ఆనందం చూస్తేనే అర్థమవుతుంది నీ లవ్ సక్సెస్ అయిందని అని బాలు అనడంతో, అవును నా లవ్ సక్సెస్ అయిందన్నా. మొత్తానికి నేను ప్రేమించిన అమ్మాయి నా జీవిత భాగస్వామి అవ్వబోతుంది. తను కూడా నన్ను ప్రేమిస్తుంది. ఈరోజు నాకు ఐ లవ్ యూ కూడా చెప్పింది అని బాలుకి చెప్తూ ఉంటాడు మురళి. అప్పుడే ఇంకా మరి నీకు కాబోయే భార్య ఫోటో మాకు చూపించవా అని రాజేష్ అడుగుతూ ఉంటే, అది చూపిద్దామని ఇక్కడికి వచ్చానన్నా. చూడండి, తనే నాకు కాబోయే భార్య అంటూ చూపిస్తాడు విద్యా ఫోటోని. ఇక ఆ ఫోటోని చూసి రాజేష్ బాలు ఇద్దరు షాక్ అవుతూ, రే బాలు, ఈ అమ్మాయి మీ వదిన వాళ్ళ ఫ్రెండ్ కదా అని అంటూ ఉంటాడు రాజేష్. అప్పుడే ఆ మాట విని, అవును ఈ అమ్మాయి పేరు విద్య కదా మురళి అని బాలు అనడంతో, అవునన్నా ఈ అమ్మాయి నీకు ముందే తెలుసా అని అడుగుతూ ఉంటే, ఎందుకు తెలీదు, మా వదిన ఈ అమ్మాయి విద్య ఇద్దరు కూడా క్లోజ్ ఫ్రెండ్స్, ఒకరినొకరు అయస్కాంతల్లా అతుక్కొని ఉంటారు అని చెప్తూ ఉంటే, అవును నేను కూడా 2-3 సార్లు చూశాను అని మురళి అయితే చెప్తాడు. అప్పుడే ఆ అమ్మాయి మంచిదేలే, కానీ కొంచెం కోపం ఎక్కువ, మొండిది, సరిపోతుందిలే మీ ఇద్దరికి జోడి అని బాలు అనడంతో, థ్యాంక్స్ అన్నా ఆ అమ్మాయి గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు అని మురళి అయితే చెప్తాడు. మా ఇంట్లో వాళ్ళు పెళ్ళికి ఒప్పుకున్నారని నేను విద్యతో చెప్పాలి. అది ఫోన్లో కూడా చెప్పొచ్చు, కానీ తనతో వెళ్ళి డైరెక్ట్గానే మాట్లాడాలి. తనని చూసినట్టు కూడా ఉంటుంది కదా అని మురళి అనడంతో, అప్పుడే అసలు పాపం భార్యని చూడకుండా ఉండలేకపోతున్నావేమో అని బాలు అతనితో ఇక తమాషాగా మాట్లాడుతూ ఉంటాడు. తర్వాత మురళి విద్య దగ్గరికి బయలుదేరుతాడు. విద్య అప్పటికే మురళి గురించి వాళ్ళ అమ్మా నాన్నతో ఫోన్లో మాట్లాడుతుంది. వాళ్ళు కూడా వీళ్ళ పెళ్ళికి ఒప్పుకోవడంతో తను కూడా చాలా ఆనందపడుతూ ఉంటుంది. ఇంతలో ఇక మురళి వాళ్ళ ఇంటికి బయలుదేరి వస్తున్నట్టు కూడా చెప్పడు, కానీ డోర్ సౌండ్ అయితే వినపడుతుంది. మురళియే వచ్చుంటాడు అని వెంటనే డోర్ ఓపెన్ చేయగానే రోహిణి అయితే ఉంటుంది. నువ్వా అని అంటూ ఆశ్చర్యపోతుంది విద్య. అప్పుడే ఇక తలుపులు వేసి లోపలికి వస్తుంది. ఇక లోపలికి వచ్చిన తర్వాత అప్పుడే మరొకసారి డోర్ ఎవరో కొడుతూ ఉంటే మళ్ళీ మురళి అనుకుంటుంది. అప్పుడే విద్య వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది. అలా డోర్ ఓపెన్ చేయగానే మాణిక్యం అయితే ఉంటాడు. మాణిక్యాన్ని చూసి షాక్ అవుతుంది విద్య. షాక్ అవుతూ, నువ్వా మాణిక్యం, ఏంటి ఇలా వచ్చావని అడుగుతూ ఉంటే, ఆ రోహిణి నాతో మాట్లాడే పనుంది, అర్జెంటుగా మీ ఇంటికి రమ్మని ఫోన్ చేసింది, అందుకే వచ్చాను అని చెప్తూ ఉంటాడు మాణిక్యం. ఎందుకు నన్ను పిలిపించావు? అయితే మీకు నాకు సంబంధం లేదని ఆ రోజు వెళ్ళిపోయాను కదా, మళ్ళీ ఇప్పుడు నువ్వు రాకపోతే నా మీద ఒట్టే అంటూ ఎంతో ఎమోషనల్గా మాట్లాడుతున్నావు, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటాడు మాణిక్యం. ఏమైంది, మాణిక్యాన్ని ఇక్కడికి ఎందుకు పిలిపించావు అని అడుగుతూ ఉంటుంది విద్య. ఇంతలో మురళి అయితే వస్తాడు. మురళి వచ్చిన తర్వాత ఇక తలుపులు వేసి ఉండడం, అలాగే బయట మగవాళ్ళ చెప్పులు ఆడవాళ్ళ చెప్పులు ఉండడం గమనించి, ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చారా ఏంటి, విద్య వాళ్ళ ఇంటికి ఇప్పుడు డోర్ కొట్టడం కరెక్టేనా, కిటికీలోంచి చూస్తాను, బంధువులు ఎవ్వరూ రాకపోతే అప్పుడు డోర్ కొడతాను అని అనుకుని కిటికీలో నుంచి లోపలికి తొంగి చూస్తాడు. అప్పుడే మురళి ఇక తొంగి చూడంగానే విద్య రోహిణి మాణిక్యం అయితే ఉంటారు. అసలు ఇతనెవరు, ఈమెమో బాలు అన్నయ్య వాళ్ళ వదిన, తను విద్య, వీళ్ళిద్దరూ తెలుసు, కానీ నాకు ఇతనెవరో తెలియదే, వీళ్ళు ముగ్గురు ఏం మాట్లాడుకుంటున్నారు
అని అనుకుంటూ ఉండగా అప్పుడే రోహిణి మాణిక్యంతో ఇలా అంటుంది. ఆ బాలు నా బండారాన్ని బయట పెట్టేటట్టున్నాడు. నేను కోటీశ్వరరాల్ని కాదని అందరి ముందు నిరూపించాలని మలేషియా టికెట్లు కూడా తీసుకొచ్చి అందరినీ మలేషియా తీసుకొస్తానని చెప్తున్నాడు. ఇప్పుడు అక్కడికి బయలుదేరారంటే నా గుట్టంతా బయటపడిపోతుంది. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. అందుకని ఆఖరిసారిగా నీతో నేను ఒక అబద్ధం ఆడించాలని అనుకుంటున్నాను అని చెప్తూ ఉంటుంది రోహిణి. అప్పుడే ఇక రోహిణి మాటలు విని మురళి షాక్ అయిపోతూ, అమ్మో, బాలు అన్నయ్య వాళ్ళ వదిన ఏదో మోసం చేస్తుంది, తను ఏదో నాటకం కూడా అంటుంది అని వెంటనే ఇక వీడియో అయితే తీస్తాడు. ఇక వీడియో తీస్తూ ఉండగా అప్పుడే రోహిణి మాట్లాడుతుంటే, మాణిక్యం, మళ్ళీ నా చేత ఏ నాటకం ఆడించాలనుకున్నావు? నేను అబద్ధం చెప్పనని చెప్పాను కదా. నీ స్వార్థం కోసం మమ్మల్ని అందరినీ కూడా బలి చేస్తున్నావు అని గట్టిగా మాట్లాడతాడు మాణిక్యం. ఈసారి అలా జరగదు. ఈసారి మాత్రం నేను చెప్పే ప్లాన్ ప్రకారం నువ్వు చేస్తే ఎప్పుడూ కూడా మా ఇంటికి రావాల్సిన అవసరం లేదు. అదేంటో చెప్పనా? నువ్వు మా నాన్న జైల్లో హార్ట్అటాక్ వచ్చి చనిపోయాడని అందరికీ ముందు చెప్పి అందరూ కూడా నమ్మేలాగా నటించాలి. మా నాన్న చనిపోయాడు లేడని తెలిస్తే ఇక మాణిక్యం వాళ్ళందరూ కూడా మలేషియా వెళ్ళి టూర్ అంతా కూడా క్యాన్సిల్ చేసుకుంటారు అని చెప్తూ ఉంటుంది రోహిణి. అప్పుడే ఆ మాట విని, ఏంటి నువ్వు అనేది అని విద్య అనడంతో, అవునే, ఇన్ని రోజులు మలేషియాలో మా నాన్న డబ్బు బాగా సంపాదిస్తాడు, అక్కడే ఉన్నాడు, తర్వాత జైలుకి వెళ్ళాడు, ఇలా ఎన్నో అబద్ధాలు చెప్పుకుంటూ వచ్చాను. ఇది మాత్రం లాస్ట్ అండ్ ఫైనల్ అబద్ధమే. ఇక ఈ అబద్ధంతో వాళ్ళు మలేషియా గొడవ ఎత్తరు అని చెప్తూ ఉంటుంది రోహిణి. ఇది వర్కౌట్ అవుతుందా? అసలే ఆ బాలు ఆవలిస్తే పేగులు లెక్క పెడతాడు. నేను చెప్పేది నిజం కాదు అని తెలిస్తే ఊరుకోడు అని చెప్తూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని ఖచ్చితంగా నమ్ముతారు, నేను చెప్పినట్టు చెయ్యి అని అంటూ ఉంటుంది రోహిణి. ఇదంతా కూడా మొత్తం వీడియో తీస్తాడు. వీడియో తీసి వెంటనే మళ్ళీ మురళి అయితే బాలుని కలుస్తాడు. ఏంటి మురళి, నువ్వు చెప్పేశావా మా అమ్మ నాన్నకి నువ్వు నచ్చావని విద్యాకి అని అడుగుతూ ఉంటే చెప్దామని వెళ్ళానన్నా, కానీ అక్కడ నాకు ఒక షాకింగ్ సన్నివేశం చూశాను. అది చూస్తే షాక్ అయిపోయాను. అది నీకు కూడా చూపిద్దామని వీడియో తీశాను అని వెంటనే వీడియో తీసి చూపిస్తాడు. ఇక వీడియో చూసి షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడు ఇక బాలు షాక్ అయిపోతూ, ఇతను మలేషియా మేకమాం కదా అని అంటూ ఉంటే, అతను మలేషియా మావు ఏంటన్నా, అతను మటన్ కొట్టు మాణిక్యం, ఇక్కడే బస్తీలో మటన్ అమ్ముతాడు అని మురళి అయితే చెప్తాడు. అది విని షాక్ అయిపోతూ ఉంటాడు బాలు. ఇంకా ముందు చూడన్నా ఏం జరుగుతుందో అని మొత్తం వీడియో తీసిందంతా కూడా బాలుకి చూపిస్తాడు. అప్పుడే రోహిణి తన నోటితో తను కోటీశ్వరరాలు కాదని అన్న నిజమని తనే ఒప్పుకుంటుంది. అప్పుడు మొత్తం కూడా అర్థమవుతుంది. అమ్మ పార్లలమ్మ, నువ్వు మామూలు ఆడదానివి కాదు, మమ్మల్ని ఇంత మోసం చేస్తావా? మలేషియాలో నాన్న ఉన్నాడు, కోట్లున్నాయి, ఫ్యాక్టరీలున్నాయి, కంపెనీలు ఉన్నాయంటూ మా అమ్మని మనోజ్ గారిని ఎంత మోసం చేసావు నువ్వు చేసిన మోసం మామూలు విషయం కాదు, ఇది క్రైమ్ కిందే వస్తుంది. ఈ వీడియోని అందరికీ చూపించి అసలు నిన్ను ఏం చెయ్యాలో కూడా నాకు అర్థం కావడం లేదు. అందరి ముందే నీకు శిక్ష మా అమ్మ విధిస్తుంది, నేను విధించాల్సిన అవసరం లేదు అంటూ బాలు కోపంతో రగిలిపోతూ ఉంటాడు రోహిణి మీద. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.